సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో అత్యంత ప్రాచీనమైన సంప్రదాయ వేడుకల్లో ఒకటైన గంధం అమావాస్య ఉత్సవం ఆదివారం కోలాహలంగా జరిగింది. ఒడిషా ఉత్తరాంధ్ర జిల్లా గ్రామీణ సముద్ర తీర ప్రాంత భక్తులు భారీగా తరలివచ్చారు. పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ కోడెదూడలను వెంటబెట్టుకుని జానపద కీర్తనలు పాడుకుంటూ తదనుగుణంగా నృత్యాలు చేసుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. వరాహ నారసింహుడు విహరించే పుష్కరిణి భక్తులతో పోటెత్తింది. శనివారం రాత్రి నుండి కొండ దిగువ తొలి పావంచ పుష్కరిణి రహదారులు భక్తులతో కిక్కిరిశాయి. కుటుంబాల సమేతంగా పుష్కరిణికి చేరుకుని పుణ్య స్నానాలు చేశారు. డేరాలు వేసుకుని కొందరు చెట్ల నీడలను ఆశ్రయించి మరికొందరు పుష్కరిణి ప్రాంగణంలోనే వంటలు చేసుకున్నారు. వంటలకు కలుషితమైన పుష్కరిణి నీటినే వినియోగించుకుని అప్పన్న స్వామిపై తమకున్న భక్తి విశ్వాసాల్ని చాటుకున్నారు. కుటుంబాల పెద్దలను గౌరవిస్తూ వారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. కొందరైతే బోర్లా పడుకోగా వారిని దాటుకుంటూ పెద్దలు ముందుకు సాగారు. మరికొందరు పూనకాలతో ఊగిపోయారు. కోలలు వెలిగించి పూజలు చేసి వండిన పదార్థాలను గంగమ్మ తల్లికి సింహాద్రప్పన్నకు ఆరగింపు చేసి గానం చేసుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా సింహాచలేశుని సోదరి పూజలు అందుకుంటున్న అడవివరం గ్రామదేవత శ్రీ పైడితల్లమ్మ వారి దర్శనం చేసుకుని మెట్ల మార్గంలో కొండకు చేరుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని గంగధారలో పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న దర్శనం చేసుకున్నారు.